ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము స్వగృహము కళ నెరవేరాలి అనంటే చిన్న పని చేస్తే చాలు. యథార్థంగా నేను ఎన్నెన్నో రెమెడీస్ అనేది తెలియచేయటం జరిగింది. అందులో భాగంగా ఇది కూడా ఒకటి తెలియచేస్తున్నాను మీ అందరికీ కూడా. అయితే స్వగృహము కళ ఇంకా కలగానే ఉండిపోయిందమ్మా, ఇంకా మాకు సమకూరలేదు అని బాధపడేటువంటి వాళ్ళు మాత్రం ఇప్పుడు చెప్పేది చేయండి. మ్యాక్సిమం పీపుల్ నా క్లయింట్స్ ఎవరైతే స్వగృహం కావాలని కోరుకున్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి దయ వల్ల సంప్రాప్తించింది. అలా ఏంటంటే సరే ఇప్పుడు ఆ స్వగృహం కావాలి అనుకున్న వాళ్ళు ఒక 5 గురువారాల పాటు థర్స్డేస్ 5 గురువారములు ఈ విధంగా ఆచరించండి. ఒక 5 రావి ఆకులు అనేవి తీసుకురండి. తీసుకొచ్చి గంధము చక్కగా ప్రిపేర్ చేసి పట్టుకొని గంధంతో ఈ వేలుతోటి శ్రీరామ అని చెప్పేసి రావి ఆకు పైన శ్రీరామ అని రాయండి. 5 రావి ఆకుల పైన శ్రీరామ అని రాయండి. రాసి ఇంట్లో పూజ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. నాకు స్వగృహం రావాలి భగవంతుడా అని దండం పెట్టుకొని మీరు చక్కగా ఏమేం ప్రాసెస్ ఏమేం చదువుతారో నిత్య దీపారాధన చేసిన తర్వాత నిత్య పూజా విధానంలో ఆ విధంగా పూజా ప్రాసెస్ అనేది అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఈ 5 రావి ఆకులని గురువారం రోజే రావి ఆకుల్ని తీసుకొని వెళ్ళి పారే నీటిలో ఇలా వదలండి. చాలు, పారే నీటిలో జస్ట్ సింపుల్గా వదలండి. ఏది రావి ఆకు పైన శ్రీరామ అని రాశారు కదా గంధంతో, ఆ 5 రావి ఆకులు కూడా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా 5 రావి ఆకుల్ని కూడా వదలండి. ఈ విధంగా మీరు వీలైనంత వరకు 5 గురువారాలు చేయండి. మ్యాక్సిమం అమ్మవారి దేవుళ్ళ శుభవార్త వింటారు నాన్న, దానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఇంకా ఏదైనా ఇబ్బంది అనిపించిందంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. ఎప్పుడు హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటాను. మీరు ముందుగా ఫోన్ చేస్తే ఎవరికి ఏ సమయం అయితే కేటాయిస్తారో ఆ సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి. చేస్తే డెఫినెట్గా మళ్ళీ మీరు శుభవార్త మీద శుభవార్తలు చెప్పే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నాన్న. చాలా మంది కూడా ఆ విధంగా తెలియజేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మరొకసారి తెలియజేయడానికి గల ప్రధాన కారణం అది. అలా ఏంటంటే ఇంకా ఏదైనా ఇబ్బందిగా సమస్యగా అనిపించిందమ్మా, ఎంత చేస్తున్నా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించట్లే, ఏదో మానసికంగా కుంగిపోతున్నాను, ఏదో ఒక వేదన ఉంది, ఏంటో అర్థం కావట్లేదు, అలా రకరకాల బాధలతోటి బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న.